పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి 3 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. కురుపాం మెయిన్ రోడ్లో నివాసం ఉంటున్న జామిదేవి ప్రసాద్ ఇంట్లో, స్టేట్ బ్యాంకుకు ఎదురుగా ఉన్న మాజీ విశాఖ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కొత్తకోట మల్లికార్జున్ నివాసంలో, అలాగే ప్యాలెస్ రోడ్లో ఉంటున్న కందుల శ్రీనివాసరావు ఇంట్లో దొంగలు చొరబడి భారీగా దోచుకున్నారు. చోరీ జరిగిన విషయం వెంటనే తెలుసుకున్న కురుపాం ఎస్ఐ నారాయణరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఎల్విన్పేట సిఐ హరి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు మరియు ఇతర కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకేసారి 3 ఇళ్లలో దొంగతనం జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటారని భావిస్తున్నారు. మా సర్కిల్ పరిధిలో కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 2-3 ఇళ్లలో దొంగతనం జరిగిందని తెలిసింది. ఈరోజు కురుపాం సీన్ ఆఫ్ అఫెన్స్కి నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది అందరం రావడం జరిగింది. క్లూస్ టీం కూడా వచ్చారు. క్లూస్ టీం కూడా క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇన్మేట్స్ వైజాగ్లో ఉన్నారంట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత పోయింది, ఎంత లేదనే విషయాన్ని మేము కంక్లూడ్ చేస్తాము. ప్రస్తుతానికి ఆ ఇంట్లో క్లూస్ టీము రిలేటివ్స్ని పెట్టుకొని లోపల క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము.